అడగాలంటే అడగండి. అది अरे अपनी भाषा में बोलो. మీకు తెలిసిన భాషలో ఏదైనా అడగండి, కాబట్టి చెప్తాను. చెప్పు. वार्तालाप में जो भी प्रश्न पूछा जाता है, जो पूछने वाले होते हैं देवान में पूछते हैं, तो देवान में पूछते हैं. सब थोड़ी देवान में पूछते हैं. बहुत से तो इसलिए पूछते हैं कि हम सर्विस फील्ड में जाते हैं तो बहुत सी बातों का आपको जवाब नहीं आता है, या आता भी है तो वो जवाब हमने सही दिया या गलत जवाब दिया, उसे वेरीफाई करने के लिए पूछते हैं. तो उसे देवान में पूछा हुआ थोड़ी कहेंगे. और मान लो देवान में भी पूछते हैं तो बाप के सामने पूछते हैं ना, कचरा निकाल के कहाँ रखे. अगर अंदर कचरा है भी देह अभिमान का, क्रोध आ गया तो क्रोध में आके कोई प्रश्न पूछ लिया तो कचरा निकाल के कहाँ रखे. अच्छी बात है. आप तो कहते हैं 5 विकारों का दाग मेरे को दे दो. क्या 5 विकार का दाग? 5 विकार औरों को न दो, इसको दे दो, मेरे को दो. बाबा श्री आत्मा प्रवेश करे, पेट गदल भक्त, योग नहीं, दास नहीं, वाणी ले. माँ जी बोलते हैं अपने शरीर में आसुरी आत्मा आ रही है, आत्मा आ जाती है, इसलिए याद नहीं है, योग नहीं है, क्लास नहीं है, सब कुछ नहीं है. बाबा ने तरीका बता दिया. बीमारी आती है जाओ डॉक्टर के पास. तो 63 जन्मों का हिसाब किताब आया ना बीमारी के रूप में. ऐसे ही भूत प्रेत आता है. भूत प्रेत भी तो आत्मा है ना, मनुष्य आत्मा है. तो मनुष्य आत्मा हिसाब किताब लेने आती है. तो बाप कहते हैं जैसे बीमारी आती है तो जाते हो डॉक्टर के पास, ऐसे ही अगर भूत प्रेत आता है तो जाओ भूत वैद्य के पास. భూత ప్రేత ఆత్మలు కూడా వాళ్ళు కూడా మనుషులే కదా. వాళ్ళు ప్రవేశించినారంటే జ్వరం వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి ఎట్టపోతావు, భూత ప్రేత డాక్టర్ ఉంటా అన్ని గ్రూపు అది పోతుంది. बाकी मैं तो एक ही दवाई दी. क्या दवाई दी? अगर भूत आता है और तुम्हारे अंदर देहवान है तो भूत में ज्यादा देहवान होता है. ये देह अभिमान का काम करेगा. भगवंतुడు गाड़ी नहीं सुनो भूत जो आता है उसके अंदर देह अभिमान ज्यादा होता है, या वो जिसमें प्रवेश करता है उसमें देह अभिमान ज्यादा होता है. भूत का तो सूक्ष्म देह अभिमान होता है. वो सूक्ष्म देह अभिमान में ज्यादा ताकत होगी या हमारे देह अभिमान में ज्यादा ताकत होगी? सूक्ष्म में ज्यादा ताकत होती है. तो देह अभिमानी भूत अगर प्रवेश करता है तो हम देह अभिमान न दिखाएं. क्या करें? उल्टा करें. आत्मा बिंदी बनने की प्रैक्टिस करें. వల్లనే ఆ యొక్క ప్రవేశించే ఆత్మ ప్రవేశిస్తుంది,
ఎప్పుడు దేహాభిమానాలు ఉంటావు కాబట్టి నీకు ఆత్మ ప్రవేశిస్తుంది. నువ్వు ఎప్పుడైతే బిందు అయిపోయావో అది ప్రవేశించే అవకాశమే ఉండదు. కాబట్టి అది ఆసుర్యాత్మ వస్తుంది అనుకున్నప్పుడు నువ్వు బిందు అయిపో. ఎందుకంటే దేహాభావంలో ఉంటేనే ఆ సూక్ష్మ ఆత్మ ప్రవేశిస్తుంది, దాని యొక్క బలం తెలుస్తుంది. కానీ దేహాభిమానం అనేదే ఎక్కువ బలం, దానికి బలం ఉండదు. నువ్వు ఆత్మస్థితికి వెళ్ళిపోయావంటే దూరం వెళ్ళిపోయావు. అప్పుడేం లేదు. నీకు 63 జన్మల లెక్కాచారంలో ఎక్కడెక్కడ ఏ ఆత్మహత్య లెక్కలు ఉంటాయో ఆత్మ అన్నీ వస్తాయి. అయితే నీకు బాబా ఒకటే మార్గం చెప్పారు. ఏంటది? బిందు అయిపో. బిందు స్థితిలో ఉండిపోయావు కాబట్టి బిందు స్థితిలో వెళ్ళిపో, బాగానే ఉండు, చేసుకుంటా ఉండు. అప్పుడు మళ్ళీ బిందుకు వెళ్ళిపో. కాసేపు కూర్చొని తెలుసుకున్నావు కదా, నువ్వు బిందుకు వెళ్ళిపో. जब बिंदु बैठते हैं तब तो अच्छा है, अगर काम करने जाते हैं तो फिर आ जाता है। तो फिर काम करते करते बिंदु बनने की याद करो। हम आंखों से नहीं देख रहे हैं, ये बिंदु तीसरे नेत्र से देख रहे हैं। నేను పని చేస్తూ కూడా బిందు స్థితిలో ఉండాలి, ఎదురు వాళ్ళని చూసినా కూడా ఆత్మ కనపడాలి. అంతేగాని నేను వీళ్ళని చేస్తున్నాను, ఈ పని చేస్తున్నాను, ఆ పని చేస్తున్నాను ఈ కళ్ళతో చూడకుండా ఆత్మని చూడండి, ఆత్మతో చూసి పని చేయండి. అప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుంది, అది ప్రవేశించడం ఆగిపోతుంది. అటువంటి వాళ్ళు జాడు పోవాలంటే భగవంతుడి బిడ్డలు అయిపోయి మీరు ఏం జాడపోయేదని అంటాం. ఎక్కడికి? ఎక్కడికన్నా వైద్యులు ఎందుకు పోవాలి? భగవంతుడి బిడ్డలు మీరు ఎందుకు పట్టుకోవాలా? ఎందుకు పోవాల్సిన పర్లేదు, బాబా చెప్తారు కదా. బాబా అసలే మార్గం చెప్తారు నీకు. వాళ్ళు ఎవరి దగ్గర పోక్కర్లేదు, నేను ఒకటే మార్గం చెప్పాను నీకు. బిందు అయిపో, బిందు పెట్టు, బిందు చూడు, బిందు పని చేసుకుంటూ పోతే చెప్పేదారు. ఎక్కడెక్కడికో పోవాల్సిన పనిలే. ఇక్కడ రెండు, శరీరము ఆత్మ. శరీరం అనుకున్నావా వేరే వాళ్ళ ముందు నుంచి కూర్చుంటారు. బిందు అనుకున్నావా ఎవరి దగ్గర రాదు, నువ్వే దేహ మనవుళ్ళే అంటే అయిపోతాం. కాబట్టి అట్లా దాన్ని ప్రాక్టీస్ చేసుకో అంతే. ఆ విషయం పూర్తిగా అర్థం చేసుకుని ఆచరించాలి తప్ప మళ్ళీ దాంట్లో అటపోతే ఇట్ అవుతుంది అనుకుంటే. दूसरे जगह गया था, अपने भगवान के बच्चे हैं ना, उधर की तरफ क्यों जा रहे हैं, ऐसा लोग पूछ रहे हैं हमको। मैंने पास जाते हैं तो वो पूछते हैं तुम भगवान के बच्चे हो तो हमारे पास क्यों आए, तुम अपने भगवान के पास जाओ ना। ऐसा पूछ रहे तो हैं। बाबा भी तो एक ऐसा नहीं बाबा, ऐसा नहीं, ऐसे में नहीं। वहाँ जाते हैं ना तब तो ये लोग पूछते हैं बाप बाहर के लोग तो बाप के बच्चे हैं ना, तो वहाँ क्या ढूंढने जा रहे हैं? आप क्यों बुद्धवाद के पास जा रहे हैं? बाप की बात तो मानते नहीं। बाप का मान लिया तो बाप की बात तो सीधी है। अगर देह अभिमान से देह अभिमान टकराएंगे तो वो तो देह अभिमान में ज्यादा पावरफुल है, वो तुम्हारे ऊपर कब्जा कर लेंगे। इसलिए बाप ने जो तरीका बताया है, देह अभिमान को छोड़ दो और आत्मा बन दो। आत्मा से शब्द तो हो नहीं सकती कोई चीज। మీరు బిందు అయిపోయారంటే బిందు ఆత్మ కంటే సూక్ష్మమైన వస్తువులు పుట్టలేదు. దేహాభిమానులు ఉన్నారంటే అంతర్ దేవదారులు అనేక రకాలుగా ఇవి దాడి చేస్తారు. కాబట్టి మీరు బిందు అయిపోవడమే ముఖ్యమైన విషయం. ఇంకెక్కడ పోవాల్సిన పనిలే, జ్వరం వస్తే రాజు విషయం. కానీ అది నువ్వు బిందు అయిపోకముందు బాబా చెప్పింది. ఇప్పుడు బాబాని మీరు అడిగారు, బాబా నువ్వు సరిగ్గా చెప్పారు, ఆచరించండి. ఈసారి వచ్చినప్పుడు చెప్పండి అలా కుదరలేదు, ఎందుకు కుదరలేదు చెప్పాలి. ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత కొద్ది రోజులు మందులు తీసుకోవాలి కదా. మందులు వాడి ట్రీట్మెంట్ తీసుకొని పత్తి ఉంటే పనిచేసిందే తెలుస్తుంది. అట్లాగే బాబా సలహా అడిగారు, బిందు అవడానికి ప్రాక్టీస్ చేయండి. भूत कौन बनता है? प्रजापिता बनता है या ब्रह्मा बनता है? भूत बनता है, भूत तो बनाते बाहर दुनिया में भूतों का नाथ शंकर को गायब है। हाँ, तो शंकर कहाँ कब जाता है? शंकर माने मिक्स। कौन कौन सी आत्माएं मिक्स होती है तब शंकर कहा जाता है। अगर चंद्रमा उसमें मिक्स ना हो, तीसरा नेत्र मिक्स ना हो तो शंकर कहा जाएगा।
वो तो उनको रखना अकेले आके शेड में क्या हिंदी में आता है। और भाई एक माता जी ने हमसे पूछे थे, जो वैष्णवी देवी है ना, वो जन्म जन्मांतर बाप के साथ है, लेकिन अभी तो यहाँ प्रैक्टिकल में नहीं है ना, हाँ, तो जन्म जन्मांतर साथी कैसे बन सकते हैं, ऐसे पूछे थे। शरीर से शूटिंग होती है या मन के संकल्पों से शूटिंग होती है? संकल्प कैसे होती है? ब्रह्मा ने संकल्पों से सृष्टि रची या आत्माओं से रची? है? संकल्पों से रची। जगदम्बा है, जगदम्बा शरीर से तो साथ रहती है, थोड़ा समय कहो, बहुत समय, जो भी कहो। क्या बुद्धि से सदा साथ रहती है? हैं? जब सरेंडर होकर के रहती है तो भी बुद्धि से सदा साथ नहीं रहता। और लक्ष्मी, लक्ष्मी जब से पाठ खोला 76 से, तब से बुद्धि से साथ है। बुद्धि के अंदर की बात को कोई दूसरा देखेगा? हैं? नहीं। जो चीज जितनी गुप्त होती है उतनी ज्यादा उसमें ताकत ज्यादा होती है। योग, जुगुति, जप, मंत्र प्रभाव करे फले तबै जब करिए दुराओ, ऐसे रामायण में भी कहा हुआ है। योग कब फलित होगा? तो उसे गुप्त रखें। भारतीय परंपरा ज्ञान योग को गुप्त रखने की है या ढोल पीटने की है, दिखावा करने की है? भारतीय परंपरा क्या है? गुप्त रखने की। जो विदेशी है वो एडवर्टाइजमेंट करते हैं हर चीज का। वो तथाकथित तो ब्राह्मण है, वो क्या करते हैं? ज्ञान योग का क्या कर रहे हैं? प्रदर्शन करते हैं, प्रदर्शन लगाते हैं। जो असली ज्ञानी और योगी आत्माएं हैं वो प्रदर्शन नहीं करती। तो चाहे योग हो, चाहे युक्ति हो, चाहे जप हो, चाहे मंत्र हो, चाहे तप हो, जितना मुक्त में बैठ करके करेंगे उतना ज्यादा ताकतवर चीज बन जाती है। बम्बई से भाई आए थे, तो फ्लेक्स में ऐसा बना हुआ 5% ऐसे करो, फ्लेक्स बोर्ड में है, बोर्ड में 5% लिखो, इसका उत्तर भी वहाँ दे दो, और जानकारी के लिए तुम्हारा नंबर दे दो, जल्दी तक अब आपको पता चला सकता है, ऐसे बोल दिया। लेकिन दृष्टि वृत्ति उसके बाद तो वाचा करना होता है, तो कर्म में दिखा नहीं जाता है, तो दृष्टि वृत्ति तो बदलनी है। प्रत्यक्षता उसी की होगी प्रैक्टिकल में करके दिखाए। वाचा से भी प्रत्यक्षता होती है, लेकिन उतनी प्रत्यक्षता नहीं होगी जितनी होनी चाहिए 100%।